వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. స్వయంగా ధనుష్ గారే హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ఇడ్లీ కొట్టు. ఈ మూవీ ఈ రోజే థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే బాగుందని చెప్పవచ్చు. మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, మురళి అలియాస్ ధనుష్ గారు హోటల్ మేనేజ్మెంట్ చదివి ఫారెన్ లో సెటిల్ కావాలని కలలు కంటూ ఉంటాడు. కానీ అతని తండ్రి శివకేశవులు అలియాస్ రాజ్ కిరణ్ గారు మాత్రం పట్నం మోజుకు లొంగకుండా తమ సొంత గ్రామంలోనే ఇడ్లీ కొట్టును నడుపుతూ స్థానికంగా గౌరవం పొందుతూ ఉంటాడు. తండ్రి మాటకు విరుద్ధంగా మురళి గారు విదేశాలకు వెళ్ళి బ్యాంకాక్లో గొప్ప స్థాయిలో స్థిరపడతాడు. అయితే అక్కడ బాస్ కూతురైన శాలిని పాండేతో పెళ్లికి సిద్ధమవుతాడు. అయితే ఇంతలోనే తండ్రి మరణించడంతో అంత్యక్రియల కోసం స్వదేశం తిరిగి వస్తాడు మురళి గారు. ఈ ప్రయాణం అతని జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. తన తండ్రి ప్రేమించిన ఆ ఇడ్లీ కొట్టును, ఆ ఊరిని విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తాడు. మురళి బ్యాంకాక్ జీవితాన్ని వదులుకొని మళ్ళీ ఇడ్లీ కొట్టును ఎందుకు చేపట్టాడు? అయితే ఈ ప్రయత్నంలో అతనికి ఎదురైన అడ్డంకులేమిటి, అతనికి వచ్చిన సమస్యలేమిటి, ఇవన్నీ తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే, సినిమా ఓపెనింగ్ చాలా సూటిగా మొదలవుతుంది. తండ్రికి తన సాంప్రదాయ ఇడ్లీ వ్యాపారంపై ఉన్న ప్రేమ, మురళికి ఉన్న ఆధునిక కళలు స్పష్టంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా తండ్రి యొక్క మరణం తర్వాత మురళిలో కలిగే భావోద్వేగాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ధనుష్ గారు స్వయంగా కొన్ని కంటతడి పెట్టించే సన్నివేశాలు చక్కగా రాసుకున్నాడు. అయితే సినిమా యొక్క స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం ఊహించదగినదిగా ఉండటం మైనస్. ఫస్ట్ హాఫ్ భావోద్వేగాల చుట్టూ తిరిగితే, సెకండ్ హాఫ్లో విలన్ ట్రాక్ కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. సినిమా కొంచెం రియాలిటీకి కాస్త దూరంగా అనిపించిన తండ్రి మాట కోసం జీవితాన్ని త్యాగం చేసే కొడుకు స్క్రీన్ ప్లే సరైన డ్రామాతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అయితే ధనుష్ గారు మాత్రం ఎగ్జిక్యూషన్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఇంకా నటినట్ల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే, ధనుష్ గారు ఇలాంటి ఎమోషనల్ పాత్రలకు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. మురళి పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు మనల్ని మెప్పిస్తుంది. నిత్యా మీనన్ గారు కూడా పల్లెటూరి పిల్లగా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఈ మూవీ యొక్క డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇడ్లీ కొట్టు సినిమా అద్భుతం కాకపోయినా ఒక తండ్రి కొడుకుల బంధం, గ్రామీణ సంస్కృతి విలువలను చాటి చెప్పే ఒక డీసెంట్ ఎమోషనల్ డ్రామా. కమర్షియల్ అంశాలు, ఎగ్జిక్యూషన్లో లోపాలున్నప్పటికీ ధనుష్ గారి నటన, కొన్ని భాగోద్వేగ సీన్ల కోసం ఒక్కసారి చూడవచ్చు. ఈ మూవీని కూడా ఫ్యామిలీతో ఒకసారి చూసేయండి. ఈ వీకెండ్కి ఒక మంచి సినిమా వచ్చింది, చూసేయండి.